ప్రపంచంలోనే అత్యంత పురాతన ధర్మాల్లో హిందూ ధర్మం కూడా ఒకటి. భారతదేశ ఔన్నత్యాన్ని, ఖ్యాతిని ఇప్పటికీ ప్రపంచం ముందు గొప్పగా ఆవిష్కృతం చేయడంలో హిందూ ధర్మం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రతి హిందువు ఈరోజు గొప్పగా, గర్వంగా తన మతాన్ని ధర్మం అని చెప్పుకునే అవకాశం ఒక హిందువులకే దక్కింది. ఎందుకంటే మతం అంటే కేవలం నమ్మకం మీద ఆధారపడిన అంశం కాదు. మతం అనేది జీవన విధానం కావాలి. మతానికి శాస్త్రీయత ఉండాలి. మతంలో ఉండే ఆచారాల వెనక ఆధారాలు ఉండాలి. దేవుని పట్ల నమ్మకం ఉండాలి. తోటివారి పట్ల దయ, జాలి, కరుణ ఉండాలి. మతం మానవత్వాన్ని పెంచాలి. మతం మనకు దారి చూపించాలి. మతం మన అజ్ఞానాన్ని తొలగించాలి. ఇలా ప్రతి సామాన్య మనిషిని మహర్షిగా మార్చే శక్తి హిందూ ధర్మానికే ఉంది. ఇంతటి గొప్పదైన హిందూ ధర్మం ఒకప్పుడు చాలా అవమానాలు, దాడులు ఎదుర్కొంది. ఛందస్సవాదం, హేతువాదం అంటూ తత్వవేత్తలు కొందరు మతానికి కొత్త అర్థం చెబుతూ కొత్త మతాలను దేశానికి పరిచయం చేసి దేశంలో హిందూ మతం అభివృద్ధి కాకుండా అడ్డుకోవాలని చూశారు. బౌద్ధం, జైనం, ఇస్లాం, క్రైస్తవం ఇలా 72 మతాలు భారతదేశంలో ప్రవేశించి హిందూ మతం మీద దాడి చేశాయి. ప్రజలు కూడా వివిధ రకాల మతాల మీద ఆసక్తితో హిందూ ధర్మాన్ని విస్మరించే ప్రయత్నం చేశారు. దాంతో మూఢనమ్మకాలు ఎక్కువయ్యాయి. మతాల మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. అలా హిందూ ధర్మానికి ప్రమాదం ఏర్పడే పరిస్థితి గతంలో వచ్చింది. దాంతో హిందూ ధర్మ రక్షణే ధ్యేయంగా సాక్షాత్తు ఆ పరమశివుడే మళ్లీ మనిషిగా ఆవిర్భవించి హిందూ ధర్మ రక్షణ కోసం కృషి చేశాడు. అలా ఆ పరమశివుని అవతారమే శ్రీ 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 భగవత్ ఆదిశంకరాచార్యులు. దేశంలో సనాతన ధర్మ పరిరక్షణే లక్ష్యంగా జీవించి దేశ నలుమూలల్లో సనాతన ధర్మానికి బలమైన పునాదులు వేసి సనాతన ధర్మ గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఆదిశంకరాచార్యుల జీవితం గురించి మరియు ఆయన తన జీవితంలో సనాతన ధర్మ పటిష్టతకు చేసిన కృషి గురించే ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను. ప్రతి హిందువు తప్పకుండా తెలుసుకోవాల్సిన జీవిత కథ వీరిది. వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్ గాను, ఇంట్రెస్టింగ్ గాను ఉంటుంది. సో మిస్ కావద్దు. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. శృంగేరి శంకర మఠం ప్రకారం శంకరాచార్యులు క్రీస్తు శకం 788లో జన్మించారు. భారత ఖండంలో అనేక కొత్త సిద్ధాంతాలు, మతాలు పుట్టుకొచ్చి ప్రజలు సనాతన ధర్మం పట్ల, భగవంతుని పట్ల నమ్మకం తగ్గుతున్న ఆ సమయంలో ధర్మ పరిరక్షణకై శంకరాచార్యులు జన్మించారు. శంకరాచార్యులు మన భారతదేశంలోని కేరళలోని త్రిచూర్కి దగ్గరలో పూర్ణ నది ఒడ్డున ఉన్న కాలడి అనే ఒక చిన్న గ్రామంలో నమృద్ది కుటుంబంలో శివగురువులు మరియు ఆర్యమాంబ దంపతులకు జన్మించారు. త్రిచూర్లోని వృషాచల పర్వతం పైన ఉన్న శివుణ్ణి శంకరాచార్యులు తండ్రి శివగురులు ప్రార్థించిన తర్వాత ఆ పరమశివుని అనుగ్రహంతో వైశాఖ శుద్ధ పంచమి నాడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్రలో సూర్యుడు, శని, గురుడు, కుజుడు ఉచ్చస్థితిలో ఉండగా శంకరాచార్యులు జన్మించారు. అలా శంకరాచార్యులు జన్మ నక్షత్రం గమనిస్తే ఆయన పూర్తిగా శివుని అంశతో పుట్టిన రూపం అని మనకు అర్థమవుతుంది. ఇక శంకరాచార్యులు చిన్నతనం నుంచే అసామాన్యమైన ప్రతిభ కలిగి ఉండేవారు. ఆయన 2 సంవత్సరాల వయసులోనే సంస్కృతంలో అనర్గళంగా మాట్లాడటం, రాయడం చేశారు. శంకరాచార్యులకు 3 సంవత్సరాల వయసులో ఆయన తండ్రి శివగురులు మరణించారు. దాంతో శంకరాచార్యుల పెంపకం పూర్తిగా తల్లి ఆర్యమాంబ పర్యవేక్షణలో జరిగింది. శంకరాచార్యులు పూర్తిగా వేదపఠనం ప్రారంభించక ముందే ఆయనకు అపారమైన జ్ఞానం, భగవంతుని పట్ల అంచలమైన విశ్వాసం ఏర్పడ్డాయి. ఇవన్నీ గమనించిన తల్లి ఆర్యమాంబ శంకరాచార్యుల పరిజ్ఞానానికి ఎంతో ఆశ్చర్యపోయేవారు. అంత చిన్న వయసులో బాలశంకరాచార్యుల ప్రతిభ చూసిన ప్రతి ఒక్కరూ ఆయన్ని భగవంతుని స్వరూపమని భావించేవారు. శంకరాచార్యులకు తన తల్లి ఆర్యమాంబ 5వ సంవత్సరంలో ఉపనయనం చేయించింది. ఇక ఉపనయనం పూర్తయిన వెంటనే శంకరాచార్యులు గోకర్ణకు వెళ్లి 3 ఏళ్ల పాటు వేదాలు నేర్చుకున్నారు. వేదపట్నం పూర్తయిన తర్వాత శంకరాచార్యులకు తన జన్మరహస్యం అర్థమైంది. దాంతో హిందూ ధర్మ పరిరక్షణ కోసం సన్యాసిగా మారి దేశవ్యాప్తంగా పర్యటిస్తూ సనాతన ధర్మాన్ని కాపాడాలి అని నిర్ణయించుకున్నారు. దానికంటే ముందుగా ఒక గురువుని అనుసరించి ఆయన దగ్గర శిష్యరేఖం చేయాలని భావించాడు. దాంతో శంకరాచార్యులు తాను అనుకున్న విషయాలను తన తల్లి ఆర్యమాంబతో చెప్పగా ఆర్యమాంబ తన కొడుకు సన్యాసం తీసుకోవడానికి అనుమతించలేదు. దాంతో ఇక శంకరాచార్యులు తన తల్లి మాటను గౌరవించి తన తల్లి అనుమతితోనే సన్యాసం తీసుకోవాలి అనుకున్నాడు. ఒకనాడు శంకరాచార్యులు వారు పూర్ణ నదిలో స్నానం చేస్తుండగా ఒక మొసలి శంకరాచార్యుల వారిని అమాంతం నోటితో పట్టుకుంది. ఆ సమయంలో శంకరాచార్యులు తన తల్లిని కనీసం ఈ ఆఖరి క్షణాల్లో అయినా తాను సన్యాసిగా ఉండడానికి అనుమతించమని వేడుకోగా చేసేదేమీ లేక ఆర్యమాంబ శంకరాచార్యుల వారు సన్యాసిగా మారడానికి అంగీకరించింది. అలా ఆర్యమాంబ అంగీకరించిన వెంటనే ఆ ముసలి శంకరాచార్యులను వదిలిపెట్టి అదృశ్యమవుతుంది. అంటే ఆర్యమాంబ అనుమతి కోసం సాక్షాత్తు ఆ దేవుడే ముసలి రూపంలో వచ్చి ఆర్యమాంబను ఒప్పించాడు. ఇలా తల్లి అనుమతితో సన్యాసం స్వీకరించిన శంకరాచార్యులు గురువు కోసం అన్వేషిస్తూ అఖండ భారత యాత్ర చేయాలి అనుకున్నారు. ఆ సమయంలో శంకరాచార్యులు తల్లికి
ప్రాతకాల, రాత్రి, సంధ్య సమయాల్లో ఏ సమయంలోనైనా, స్పృహలో ఉన్నప్పుడైనా, స్పృహలో లేనప్పుడైనా నన్ను తలుచుకోగానే నీ వద్దకు వస్తాను అని మాట ఇచ్చి ఇంటి నుంచి బయలుదేరాడు. అలా సన్యాసం స్వీకరించి ఇంటి నుంచి బయటకు వచ్చిన శంకరాచార్యులు గురువు కోసం వెతుకుతూ నర్మదా నది తీరానికి వెళ్లారు. నర్మదా నది ఒడ్డున గౌడపాదుల శిష్యుడైన గోవింద భగవత్పాదులు ఉండే గుహ దర్శనం లభిస్తుంది. వ్యాస మహర్షి కుమారుడైన శకుని శిష్యులు గౌడపాదులు, ఆ గౌడపాదుల శిష్యుడు గోవింద భగవత్పాదులు. గోవింద భగవత్పాదులను శంకరాచార్యులు గురువుగా అంగీకరించి నమస్కారం అని సంస్కృతంలో శ్లోకం చెప్పగా గోవింద భగవత్పాదులు ఎవరు నువ్వు అని అడుగుతారు. వెంటనే శంకరాచార్యులు దశశ్లోకి స్తోత్రాన్ని పఠిస్తూ నేను నింగిని కాదు, భూమిని కాదు, నీటిని కాదు, అగ్నిని కాదు, గాలిని కాదు, ఎటువంటి గుణాలు లేనివాడిని, ఇంద్రియాలు కాని వేరే చిత్తం కాని లేనివాడిని, నేను విభజన లేని జ్ఞాన సారాన్ని అని సమాధానం ఇస్తారు. అదే సమయంలో శంకరాచార్యులు ఉధృతంగా ప్రవహిస్తున్న నర్మదా నదిని తన కమండలంలో బంధించి గోవిందులను ఆశ్చర్యానికి గురిచేస్తారు. శంకరాచార్యులు చెప్పిన సమాధానంలో ఉన్న అద్వైత సంబంధమైన విషయాన్ని మరియు శంకరాచార్యులు నర్మదా నదిని బంధించిన తీరును గోవింద భగవత్పాదులు గ్రహించి సాక్షాత్తు దివ్య నుంచి భూమిపైకి దిగి వచ్చిన పరమశివుడే ఈ శంకరాచార్యులు అని అర్థం చేసుకుని శంకరాచార్యులు వారిని శిష్యుడిగా అంగీకరిస్తారు. అలా గురువు గోవిందులు శంకరాచార్యుల్ని శిష్యుడిగా అంగీకరించిన వెంటనే శంకరాచార్యులు గోవింద గురువుకి పాదపూజ చేశారు. గురువులకు పాదపూజ చేసే ఈ సాంప్రదాయం అప్పట్నుంచి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. గురుసేవతోనే జ్ఞానం సంపాదించవచ్చు అనే విషయాన్ని శంకరాచార్యులు ప్రపంచానికి చాటి చెప్పారు. అలా శంకరాచార్యులు 8 ఏళ్ల వయసుకి గోవిందుల వద్ద శిష్యర్కం చేశారు. గోవిందులు శంకరాచార్యులకు బ్రహ్మజ్ఞానాన్ని, ఉపనిషత్తుల సారాన్ని 4 మహావాక్యాలుగా బోధించారు. అలా శంకరాచార్యులు గోవిందుల వద్ద అపారమైన జ్ఞానాన్ని పొందారు. శంకరాచార్యులు గోవిందుల దగ్గర శిష్యర్కం చేస్తున్నప్పుడే తన బ్రహ్మచర్య దీక్షలో భాగంగా శంకరాచార్యులు బ్రాహ్మణుల ఇంటికి భిక్షాటన చేయడానికి వెళ్లారు. అయితే ఆ బ్రాహ్మణుల ఇంట్లో దానం చేయడానికి ఏమీ లేకపోవడంతో తన ఉపవాస దీక్షను విరమించుకోవడం కోసం దాచుకున్న ఒక ఉసిరికాయను భిక్షగా వేసింది ఆ ఇంటి ఇల్లాలు. అంతటి దారిద్ర్యంలోనూ ఆమె చూపిన ధర్మానికి శంకరాచార్యుల హృదయం కరిగింది. దాంతో వెంటనే కనకదార స్తోత్రం అనే మహోత్తరమైన స్తోత్రంతో లక్ష్మీ అమ్మవారిని స్తుతించారు. వెంటనే ఆ పేద బ్రాహ్మణ ఇల్లాలి ఎంట బంగారు ఉసిరికాయల వర్షం కురిసింది. అది శంకరాచార్యులు చేసిన మొట్టమొదటి స్తోత్రం. అలా అంతటి చిన్న వయసులోనే దైవానుగ్రహం పొందగలిగేంత అపారమైన శక్తి, సామర్థ్యాలు, జ్ఞానం శంకరాచార్యులకు లభించాయి. ఒకవైపు శంకరాచార్యులు గోవిందుల వద్ద శిష్యర్కం చేస్తూ జ్ఞానాన్ని సంపాదిస్తుంటే మరోవైపు అప్పటి అఖండ భారత ఖండంలో హిందూ ధర్మానికి ముప్పు మొదలైంది. సనాతన ధర్మ పద్ధతుల్లో అనేక లోపాలు తలెత్తాయి. వేదాల్లోని సారాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండానే తమకు తోచిన విధంగా మత సాంప్రదాయాలను, పద్ధతులను సృష్టించి ప్రచారం చేసేవారు ఎక్కువయ్యారు. సంస్కృత భాష వేరే ఇతర భాషల వల్ల నిరాదరణకు గురైంది. దాంతో వేదాల పఠనం తగ్గిపోయింది. తాంత్రిక సాంప్రదాయాలు అంటే మతగాళ్ళు కూడా తయారయ్యారు. మూఢ నమ్మకాలు, నరబలులు లాంటి ఆచారాలు వ్యాపించాయి. అంతేకాకుండా అప్పట్లో భారత ఖండంలో జైన, బౌద్ధ మతాల వ్యాప్తి ఎక్కువైంది. దాంతోపాటు గ్రీస్, టర్కీ లాంటి దేశాల నుంచి భారత ఖండం మీద దండయాత్రలు ఎక్కువయ్యాయి. దండయాత్రల వల్ల ఇస్లాం, క్రిస్టియన్ లాంటి మతాలు దేశంలోకి ప్రవేశించాయి. అంతేకాకుండా హిందూ దేవాలయాల మీద దాడులు జరిగాయి. ఇలా అన్ని విధాలుగా హిందూ సనాతన ధర్మం ప్రమాదంలో పడింది. దాంతో గురువు గోవిందుల ఆజ్ఞతో శంకరాచార్యులు వారణాసికి వెళ్లారు. అక్కడ పవిత్ర గంగా నదిలో పుణ్యస్నానం చేసి కాశీ విశ్వనాథుని సన్నిధిలో కొంతకాలం ఉన్నారు. శంకరాచార్యులు వారణాసిలో ఉన్న సమయంలో సదానందుడు అనే బ్రహ్మచారి శంకరాచార్యులకు శిష్యుడిగా మారాడు. సదానందుడే శంకరాచార్యుల మొట్టమొదటి శిష్యుడు. ఇక వారణాసిలో ఒకరోజు మధ్యాహ్నం శంకరాచార్యులు గంగానదిలో స్నానం చేయడానికి వెళ్తుండగా మార్గం మధ్యలో 4 శునకాలతో ఒక వ్యక్తి శంకరాచార్యులకు అడ్డుగా వచ్చాడు. అప్పుడు శంకరాచార్యులు, ఆయన శిష్యుడు సదానందుడు ఆ వ్యక్తిని తప్పుకోమని అడగ్గా ఆ వ్యక్తి అడ్డు తప్పుకోకుండా సర్వానికి మూలమైన అన్నం నుండి నిర్మితమైన ఈ శరీరం చండాలుడిలోనైనా బ్రాహ్మణుడిలోనైనా ఒకే విధంగా పనిచేస్తుంది. మీరు అడ్డు తప్పుకోమన్నది కనిపిస్తున్న ఈ శరీరాన్న లేక లోపల ఉన్న ఆత్మన? ఆ విధంగా అయితే అది ద్వంద్వం అవుతుంది, కానీ అంధత్వం కాదు కదా అన్నాడు. ఆ మాటలు విన్న వెంటనే శంకరాచార్యులు దానికి అర్థం గ్రహించి సాక్షాత్తు పరమశివుడే 4 వేదాలతో వచ్చాడని భావించి మహాదేవుడిని మనీష పంచకం అనే 5 శ్లోకాలతో స్తోత్రం చేశారు. వెంటనే ఆ వ్యక్తి పరమశివుడిగా మారి తన అసలు రూపాన్ని ధరించి శంకరాచార్యుల తదుపరి కర్తవ్యాన్ని వివరించాడు. వేదవ్యాసుడు రచించిన 4 వేదాలకు అనుసంధానంగా ఉండే బ్రహ్మసూత్రాలకు భాష్యాలు రాయాలి. ఆ భాష్యాలు అప్పటి వరకు బ్రహ్మసూత్రాలకు ఉన్న తప్పుడు అర్థాలను తొలగించేలా ఉండాలి. వాటిని ఇంద్రుడు కూడా పొగిడేటట్లు ఉండాలి. ఆ తర్వాత ఆ సిద్ధాంతం వ్యాప్తికి, దాని సంరక్షణకు దేశం నలుమూలలకు శిష్యులను పంపాలి. ఈ పనులన్నీ పూర్తయ్యాక నీవు నన్ను చేరుకుంటావు అని
సాక్షాత్తు పరమశివుడే శంకరాచార్యులకు ఎదురుపడి గంగానది ఒడ్డున చెప్పి అక్కడి నుంచి అదృశ్యం అవడం జరిగింది. ఇక సాక్షాత్తు ఆ పరమశివుడు ఎదురుపడి ఆదేశించిన తర్వాత శంకరాచార్యులకు తన జీవిత కర్తవ్యం పూర్తిగా అర్థమైంది. శంకరాచార్యులు బ్రహ్మస్తోత్రాలకు భాష్యాలు వెతికే పనిలో నిమగ్నమయ్యారు. అంతేకాకుండా అప్పటి వరకు హిందూ సనాతన ధర్మం మీద జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టే ప్రయత్నాలు మొదలుపెట్టారు. శంకరాచార్యులు మానవ మాతృలకు సాధ్యం కాని అద్భుతమైన తత్వశాస్త్ర వాదనలు పండితుల మీద విజయాలు సాధించారు. దేశం నలుమూలల పర్యటించి వివిధ సాంప్రదాయాలకు చెందిన పండితులతో వాదనలు జరిపి వారిని ఓడించి చాలా మందిని సనాతన ధర్మ మార్గంలోకి తీసుకొచ్చారు. వేదాంత సూత్రాలకు భాష్యం రాసిన భట్టా భాస్కరుని దగ్గర నుంచి వామాచార్యులు, బౌద్ధులు, జైనులు ఇలా అందరినీ శంకరాచార్యులు తన వాదన పటిమతో ఓడించి ఒప్పించి విజయం సాధించి వారందరినీ తన సనాతన ధర్మ మార్గంలోకి తీసుకొచ్చారు. ఎంతోమంది గొప్ప గొప్ప సిద్ధాంతులకు అద్వైత సిద్ధాంతాన్ని బోధించాడు. హర్షుడు, అభినవ గుప్తుడు, మురారి మిశ్రుడు, ఉదయనాచార్యుడు, ధర్మగుప్తుడు, ప్రభాకరుడు మొదలైన ఎందరో పండితులతో శాస్త్రం మీద, వేదం మీద, ధర్మం మీద చర్చలు జరిపి అందరినీ ఓడించాడు. ఇక్కడే ఒక ఉదాహరణ మీకు స్పష్టంగా వివరిస్తాను. రాజా మహిష్మతి ఆస్థాన పండితుడైన మండన మిశ్రుడు గొప్ప వేదాంతి. దేశంలోని గొప్ప గొప్ప పండితులకు సాధ్యం కాని జ్ఞానం ఆయన సొంతం. మండన మిశ్రుడు కర్మ మీమాంస పద్ధతులను పాటించేవాడు. అయితే మండవ మిశ్రుడు సన్యాసి అయిన శంకరాచార్యులతో వాదనకు అంగీకరించలేదు. ఆ తర్వాత పండితులంతా కలిసి ఒప్పించిన తర్వాత శాస్త్ర చర్చకు ఒప్పుకున్నాడు. రెండు వైపులా వాదనలు విని తీర్పు చెప్పడానికి మండన మిశ్రుని భార్య ఉభయభారతి అంగీకరించింది. శంకరాచార్యులకు మరియు మండన మిశ్రునికి 17 రోజుల పాటు నిరంతరాయంగా శాస్త్ర చర్చ జరిగింది. మండన మిశ్రుడు చివరికి శంకరాచార్యులతో పోటీ పడలేక తన వాదన వీగిపోయినట్లు అంగీకరించాడు. శంకరాచార్యులకు విజయం లభించింది. కానీ మండన మిశ్రుడు ఓటమిని అంగీకరించిన తర్వాత ఆయన భార్య ఉభయభారతి స్వయంగా వాదనకు సిద్ధపడింది. మండన మిశ్రునిలో సగభాగమైన తన్ను కూడా వాదనలో నెగ్గినప్పుడే శంకరుని విజయం పూర్తయినట్లని చెప్పింది. దాంతో ఆయన భార్యతో శాస్త్ర చర్చకు అంగీకరించక తప్పలేదు. మళ్లీ చర్చ కొనసాగింది. చివరకు ఉభయభారతి సంధించిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పి శంకరాచార్యులు విజయం సాధించారు. శంకరాచార్యుల అసాధారణ శాస్త్ర పరిజ్ఞానానికి మండవ మిశ్రుడు ఆశ్చర్యపోయాడు. శంకరాచార్యుడిని గురువుగా అంగీకరించి మండన మిశ్రుడు తన ఆస్తిని అంతటినీ ఆయనకి స్వాధీనం చేశాడు. అయితే శంకరాచార్యులు మాత్రం ఆ ఆస్తిని నిరాకరించి దాన్ని పేదలకు పంచమని ఆదేశించారు. ఇక ఆ తర్వాత మండన మిశ్రుడు సన్యాస దీక్ష తీసుకుని సురేశ్వరాచార్యుడిగా మారాడు. ఇక శంకరాచార్యులు శృంగేరిలో శారద మఠాన్ని స్థాపించి సురేశ్వరుణ్ణి మఠాధిపతిని చేశారు. అలా దేశంలోని ప్రముఖ వేద పండితులు, శాస్త్ర నిపుణులతో కూడిన సభల్లో వారి ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం ద్వారా శంకరాచార్యులు వారందరికీ గురువయ్యారు. 72 భిన్న సాంప్రదాయాలు, మతాలపై విజయం సాధించి సనాతన వైదిక ధర్మ ఆధిక్యతను నిరూపించారు. శంకరాచార్యులు సాధించిన విజయం ఎంత గొప్పదంటే ఆ తర్వాత ఏ భారతీయ మతము, సాంప్రదాయం, వైదిక ధర్మాన్ని ప్రశ్నించడం గానీ ధిక్కరించడం గానీ జరగలేదు. ఆ విధంగా ఆయన వైదిక ధర్మానికి చెందిన సాంప్రదాయాలు, మతాలను సంస్కరించి వాటిని తిరిగి సనాతన ధర్మ వ్యవస్థలో కలిపారు. శంకరాచార్యులకు ముందు అనేక మంది ప్రముఖ గురువులు, తత్వవేత్తలు ఉన్నా వారెవరూ సాధించిన సమన్వయాన్ని, సాధికారతను ఆయన సాధించారు. దేశం నలుమూలలా పర్యటించి శంకరాచార్యులు అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. అద్వైతం అంటే అర్థం రెండు కానిది అని, అంటే జీవుడికి దేవుడికి భేదం లేదని చెప్పే మతం అన్నమాట. ఈ సిద్ధాంతం ప్రకారం ప్రతి మానవ శరీరం ఒక దేవాలయం, అంటే దేహమే దేవాలయం. దేహంలో ఉండే జీవుడే దేవుడు అని అర్థం. ప్రతి మానవుల్లో ఒక దేవుడు ఉన్నాడు కాబట్టి మానవులంతా సమానమే అనే లోతైన అర్థం ఈ అద్వైత సిద్ధాంతంలో ఉంది. శంకరాచార్యులు పూరిలో గోవర్ధన పీఠాన్ని స్థాపించారు. కాంచీపురంలో శక్తియులతో శాస్త్రచర్చలు జరిపి వారికి ఉన్న అపోహలు, అనుమానాలు తొలగించారు. దేవాలయాలను ప్రక్షాళన చేశారు. చోళ, పాండ్య రాజుల గౌరవాన్ని పొందారు. ఉజ్జయిని వెళ్లి అక్కడ దురాచారాలను అడ్డుకున్నారు. నరబలి పద్ధతిని పూర్తిగా వదిలిపెట్టేటట్టు చేశారు. ద్వారకాలో ఒక మఠాన్ని స్థాపించారు. అలా దేశంలో వివిధ ప్రాంతాలను తిరుగుతూ శాస్త్ర చర్చల ద్వారా పండితుల్లో, ప్రజల్లోని అపోహలు, మూఢనమ్మకాలను తొలగించారు. సనాతన ధర్మ పరిరక్షణ ధ్యేయంగా పనిచేసే వ్యవస్థను ఆది శంకరాచార్యులు ఏర్పాటు చేశారు. దేశంలో 4 దిశల్లో 4 వేదాలకు సాక్ష్యాలుగా 4 పీఠాలను స్థాపించారు. అంతేకాక దశనామి సన్యాసి వ్యవస్థను ఆయన మొదలుపెట్టారు. ఈ 4 పీఠాలకు చెందిన సన్యాసులు తమ పేర్ల చివర ఒక ప్రత్యేకమైన పేరును పెట్టుకుంటారు. ఉదాహరణకు శృంగేరి మఠానికి చెందిన వారు సరస్వతి, భారతి, పూరి వంటి పేర్లు పెట్టుకుంటారు. ద్వారకాపీఠంలో తీర్థ, ఆశ్రమ అనే పేరు పెట్టుకుంటారు. జోషిపీఠంలో గిరి, పర్వత, సాగర అనే పేర్లు పెట్టుకుంటారు. అలాగే గోవర్ధన పీఠానికి చెందిన వారు వన, అరణ్య అనే పేర్లు తమ పేరుకు కలుపుకుంటారు. ఈ 4 పీఠాలకు చెందిన సన్యాసులు సనాతన ధర్మ ప్రచారంతో పాటు భవిష్యత్తులో ధర్మాన్ని ఆచరించడంలో వచ్చే అనేక లోపాలను సవరించి వాటిని సరైన మార్గంలో ఉంచాలి అనేది శంకరాచార్యుల ఉద్దేశం.
ఆనాడు ఆది శంకరాచార్యులు స్థాపించిన ఈ వ్యవస్థ ఇప్పటికీ కొనసాగుతుంది. శంకరాచార్యులు హిమాలయాల్లో ఉన్నప్పుడు ఒకరోజు ఆయన అంతర్దృష్టి ద్వారా తన తల్లికి మరణం రాబోతుంది అని తెలుసుకున్నారు. గతంలో శంకరాచార్యులు సన్యాసం తీసుకునే ముందు తన తల్లికి చివరి దశలో తనతోనే ఉంటానని ప్రమాణం చేసిన తర్వాత మాత్రమే ఆర్యమాంబ శంకరాచార్యులను సన్యాసం తీసుకోవడానికి అంగీకరించింది. కాబట్టి శంకరాచార్యుల తల్లి ఆర్యమాంబ అనారోగ్యంతో ఉందని తెలుసుకున్నప్పుడు ఆమెకు కేవలం కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి అని శంకరాచార్యులకు అర్థమైంది. దాంతో వెంటనే ఆయన మళ్లీ కేరళకు వచ్చాడు. ఆయన తల్లి చివరి దశలో ఆమెతో కొన్ని రోజులు గడిపాక ఆమె మరణించింది. అయితే సన్యాసిగా ఉన్న శంకరాచార్యులు తన తల్లి అంత్యక్రియలు చేయకూడదని భావించి తన కంటి నుండి అగ్నిని సృష్టించి ఆర్యమాంబ చితికి నిప్పు నట్టించారు శంకరాచార్యులు. అలా కొడుకుగా తన తల్లికి ఇచ్చిన మాట నిలుపుకున్నా కూడా తల్లి చితికి స్వయంగా నిప్పు పెట్టలేక ఆయనకున్న మహిమల ద్వారా ఆయన కర్తవ్యాన్ని పూర్తి చేశారు. ఇక శంకరాచార్యులు తన అనుపమానమైన అసాధారణమైన భక్తితో కోటచాద్రి, తిరుమల, పూరి, కంచి, ద్వారక మొదలైన క్షేత్రాలను అత్యంత మహిమాన్విత క్షేత్రాలుగా తీర్చిదిద్దారు. ఈ క్షేత్రాలన్నీ శంకరాచార్యుల అద్వైత సిద్ధాంతానికి, హిందూ ధర్మానికి దేశం నలుదిక్కుల ద్వీప స్తంభాలుగా ఇప్పటికీ పనిచేస్తున్నాయి. శంకరాచార్యులు పండితుల నుండి పామరుల వరకు అందరికీ అర్థమయ్యే విధంగా స్తోత్రాలు, ప్రకరణలు, లోతైన ఆధ్యాత్మిక గ్రంథాలు రచించారు. ఇప్పటికీ ఆ జ్ఞాననిధి, ఆధ్యాత్మిక వారసత్వ సంపద మనకు అందుబాటులో ఉంది. బ్రహ్మసూత్రాలు, విష్ణు సహస్రనామాలు, శంకరాచార్యులు రాసిన భాష్యాలు ఆయన్ను అనుసరించిన వారికి మరియు ఆయనతో విభేదించిన వారికి అందరికీ ఉపయోగపడ్డాయి. హిందూ మతంలో పాతుకుపోయిన చెడు సాంప్రదాయాలను, దురాచారాలను తొలగించి సనాతన ధర్మాన్ని సహేతుకమైన మార్గంలోకి తీసుకొచ్చారు శంకరాచార్యులు. శంకరాచార్యులు తన యాత్రల చివరల్లో బద్రీ క్షేత్రానికి వెళ్ళినప్పుడు శ్రీ మహావిష్ణువు ఆయనకు కనిపించి ఆయన్ను అలకనంద నదిలో ఉన్న తన విగ్రహాన్ని ఒడ్డున ప్రతిష్ఠించి అక్కడ ఒక క్షేత్రాన్ని ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. బద్రీనాథ్ క్షేత్రంలో నంబూద్రిలు అనే తన శిష్యుల్ని పూజారులుగా నియమించారు. ఇప్పటికీ ఆ ఆలయ పూజారులుగా వారి కుటుంబీకులే ఉన్నారు. అలా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శంకరాచార్యులకు కనిపించి చెప్పడం ద్వారా ఏర్పాటైన ఆ క్షేత్రం నేటికి బద్రీనాథ్లో బద్రీ నారాయణ క్షేత్రంగా పూజలు అందుకుంటుంది. బద్రీనాథ్లో నారాయణుడి ఆలయంతో పాటు జ్యోతిర్మఠాన్ని కూడా శంకరాచార్యులు స్థాపించారు. తనకు కాశీలో గంగనది ఒడ్డున సాక్షాత్తు ఆ శంకరుడు బోధించిన కర్తవ్యాన్ని పూర్తి చేసి ఆ తర్వాత శంకరాచార్యులు తన 32వ ఏట హిమాలయాల్లోకి వెళ్లి పరమాత్మలో కలిసిపోయారు. మొత్తం తన జీవితంలో 32 ఏళ్లు మాత్రమే జీవించిన శంకరాచార్యుల ప్రభావం హిందూ మతంపై ఇప్పటికీ ఉంది. శంకరాచార్యుల కృషి వల్లే అష్టాదశ శక్తిపీఠాలు, చార్ధామ్ లాంటి పుణ్యక్షేత్రాలు మనకు మిగిలిన్నాయి. ఆయన దేశ నలుదిక్కుల్లో స్థాపించిన పీఠాలు ఇప్పటికీ హిందూ ధర్మ పరిరక్షణ కోసం పనిచేస్తూనే ఉన్నాయి. ఆది శంకరాచార్యులు రాసిన గ్రంథాల్లో భజగోవిందం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం, శివానందలహరి, సౌందర్యలహరి వంటి రచనలు ఇప్పటికీ దేవాలయాల్లో నిత్య ప్రార్థన స్తోత్రాలకు ఉపయోగిస్తున్నారు. ఆయన రచించిన ఈ శ్లోకాలు 1000 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ వాడుకలో సజీవంగా ఉండడం అనేది ఆయన గొప్పతనాన్ని, హిందూ ప్రజానికాన్ని మేల్కొల్పడంలో ఆయన చేసిన కృషిని మనం అర్థం చేసుకోవచ్చు. శంకరాచార్యులు భక్తి, నిజాయితీ, జ్ఞానం, సనాతన ధర్మం పట్ల గౌరవం, దైవం పట్ల నమ్మకం, ప్రజల పట్ల ప్రేమ ఇవన్నీ మనకు ఆదర్శం. శంకరాచార్యులు ఆనాడు హిందూ ధర్మ పరిరక్షణ కోసం అంతలా కృషి చేయకుండా ఉంటే హిందూ ధర్మం ఏనాడో ప్రమాదంలో పడేది. ఆయన హిందూ ధర్మ వ్యాప్తికి వేసిన పునాదులు నేటికి పటిష్టంగా నిలిచి హిందూ మత ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెబుతున్నాయి. కాబట్టి ధర్మ సమర్స్థాపనాదాయ సంభవామి యుగే యుగే అంటే ధర్మాన్ని రక్షించడానికి ప్రతి యుగంలో భగవంతుడు ఏదో ఒక రూపంలో వెలుస్తూనే ఉంటాడు అని చెప్పిన ఆ మాటలు నిజం చేయడానికి, హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి సాక్షాత్తు ఆ శంకరుడే ఆది శంకరాచార్యుల రూపంలో ఆవిర్భవించి హిందూ ధర్మాన్ని పరిరక్షించాడు. అంతటి గొప్ప మహిమాన్విత మూర్తి గురించి ఇప్పటికీ చాలా మందికి తెలియదు. ఎందరో స్వామీజీలు, ఎందరో సన్యాసులు మతం ముసుగులో చేసే అక్రమాలను తెలిసి కూడా వారిని గౌరవిస్తూనే ఉన్నాం. కానీ నేడు హిందూ మతం మీద జరుగుతున్న దాడిని నివారించి హిందూ మతాన్ని అంతరించిపోయే దశ నుంచి అనంతకాలం నిలిచిపోయేలా చేసి సనాతన ధర్మం అనే మహావృక్షం నీడలో మన దేశం హాయిగా ఉండేలా కృషి చేసిన గొప్ప వ్యక్తి ఆది శంకరాచార్యులు. కాబట్టి అంతటి మహోన్నతమైన వ్యక్తికి ఇదే మా పాదాభివందనం. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది ఆది శంకరాచార్యుల గురించిన కొన్ని విషయాలు మీరు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను. ఈ వీడియో అనేది మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ దగ్గర నుంచి రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగులోని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరా మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.